మెయిన్గా ఈ XUV 300 అనేది 25 వేరియంట్స్ వస్తుంది. అంటే పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, దాంట్లోనే ఆటోమేటిక్ వెర్షన్స్ ఉన్నాయి, మాన్యువల్ వెర్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 25 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి W4 బేసిక్ వేరియంట్ డీజిల్. ఇది బేసిక్ వేరియంట్ అనడానికి మనకి వీల్స్ చూస్తే తెలిసిపోతుంది. దీని మీద మనకి వీల్ క్యాప్స్ లేవు, యాజ్ వెల్ యాజ్ ఎల్లో వీల్స్ ఇలాంటివి ఏం రావు. సో ఇది చూస్తే మనం చెప్పొచ్చు బేస్ వేరియంట్ అని. ఇంకా లోపల కూడా చూపిస్తాం మీకు బేస్ వేరియంట్ అనడానికి ఇంకా ఏమేంటి ఉండవు మెయిన్ ఫీచర్స్ అనేవి. రైడ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలాంటి రఫ్ రోడ్ ప్యాచెస్లో ఉన్నా సరే సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ ఉంది. లోపలికి అయితే అసలు ఏం తెలియట్లేదు, అంత స్మూత్ ఉంది. అండ్ అలాగే వీల్ బేస్ ఎక్కువ, యాజ్ వెల్ యాజ్ విడ్త్ ఎక్కువ కాబట్టి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ వేసినా కరెక్ట్గా ఆగుతుంది అనమాట. ABS ఉంది, అలాగే ESP, సేఫ్టీ ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. మొత్తం డీటెయిల్గా మనం అయితే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ XUV 300 డీటెయిల్గా మీకు రివ్యూ చేసి చూపించడం గురించి విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉన్న నియాన్ మోటార్స్ మహీంద్రా షోరూమ్ నుంచి నేను తీసుకురావడం అయితే జరిగింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నా బ్యాక్ సైడ్ ఆల్రెడీ చూస్తుంటే మీకు కొంచెం ఐడియా అయితే వచ్చి ఉంటుంది. మహీంద్రా నుంచి వచ్చిన XUV 300 సేఫ్టీ రేటింగ్లో 5 స్టార్ సంపాదించిన కార్ అయితే ఇది. కార్ అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ SUV అనొచ్చు. సో దేనికి తీసిపోదనమాట. అండ్ ఈ కార్లో ఇవాళ అసలు ఏముంది ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అంటే సేఫ్టీ రేటింగ్ వచ్చిందనే కాదు, దీంట్లో ఉన్న కంఫర్ట్ అలాంటిది. అసలు కంఫర్ట్ అలాంటిది అనడానికి ఏంటి రీజన్, ఎవ్రీథింగ్ మనం అయితే ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. దీంతో పాటు ఫ్లిప్ కీ అయితే వచ్చింది. బట్ ఇది సెంట్రల్ లాకింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఏం లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లెయిన్గా అయితే ఉంది. దీంట్లో లాక్ చేసుకోవాలన్నా అన్లాక్ చేసుకోవాలన్నా మాన్యువల్గానే చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇలాగా లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్లాక్ చేశాను కదా, ఇలా అన్లాక్ చేసినప్పుడు మొత్తం అన్ని డోర్స్ అంటే టోటల్ 5 డోర్స్ కూడా మనకు అన్లాక్ అవుతాయి. అదే సేమ్ ఒకవేళ మనం దీంతో ఇక్కడ లాక్ చేసుకున్నాం అనుకోండి, సో ఇలా లాక్ చేసుకుంటే మొత్తం టోటల్ 5 డోర్స్ అన్నీ కూడా లాక్ అవుతాయి. అంటే సెంట్రల్ లాకింగ్ లేకపోయినా మాన్యువల్గా అయినా సరే ఇది టోటల్ మొత్తం ఉన్న డోర్స్ మొత్తం 5 కూడా లాక్ అండ్ అన్లాక్ అయితే అవుతాయి. ఒక రకంగా ఇది కూడా మంచి సేఫ్టీ ఫీచర్. మనకి సెంట్రల్ లాకింగ్ లేదు అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఈ టైప్ లో ఉంది. మధ్యలో మహీంద్రా లోగో అయితే వచ్చింది. లోపల రేడియేటర్ కి అయితే మనకి ఎయిర్ తగలడానికి కొంచెం ఎక్కువ స్పేస్ ఉందనే చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకి పియానో బ్లాక్ ఫినిష్ టైప్ డిజైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో చూసుకుంటే టోటల్ హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ హాలోజన్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. చిన్నది సిటీ ల్యాంప్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అవి ఏం లేవు, జస్ట్ ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం టోటల్ హార్డ్ ఫైబర్ ఉంటుంది. దీంట్లో మనం ఎక్కడ టచ్ చేసినా సరే మంచి హార్డ్ ఫీల్ అయితే ఉంటుంది. చాలా రాబస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. బానెట్ చూసుకున్నా మొత్తం ఈ ఫ్రంట్ ఎక్కడ చూసుకున్నా సరే మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ నుంచి మనకి ఓవరాల్ గా అయితే ఈ టైప్ లో ఉంది. సో బానెట్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయాలి. బానెట్ ఓపెన్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు, చాలా హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట, టర్బో డీజిల్ ఇంజిన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 115 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ 300 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం రీసెంట్గా మహీంద్రా థార్ రివ్యూ చేసాం కదా, సో ఇది సేమ్ ఇంజిన్ అనమాట. అంటే దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ కలిపి మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఇది ఒక వేరియంట్. ఇది సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే వచ్చింది. దీంట్లో మనకి ఆటో ఫోల్డబుల్ అయితే ఏం రాదు, మాన్యువల్గానే. బట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. లోపల నుంచి మనము ఎలక్ట్రికల్లీ ఈ ORVMs అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీల్స్ చూసుకుంటే మనకి MRF వాండరర్ టైర్స్ అయితే వచ్చాయి. 16 ఇంచ్ అనమాట ఇది. దీంట్లో యాజ్ వెల్ స్పేర్ వీల్ కూడా 16 ఇంచ్ ఉంది. అదైతే సైజ్ ఏం తగ్గించలేదు. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అలాంటివి ఏమీ లేవు. అండ్ మెయిన్గా ఈ డోర్స్ చూసుకున్న మనకి 90 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే ఉంది. సో ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ ఉంది. వెనకాల కూడా ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా మనకి లెంత్ అవి చూసుకుంటే మనకి ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఇది మనం లెంత్ చూసుకుంటే కనుక 13.1 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 13.1 ఫీట్ అయితే ఉంటుంది. మనకి విడ్త్ చూసుకున్నా సరే 5.9 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. ఇలాగ ఇది మొత్తం టోటల్ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు అంటే విత్ ORVMs కలిపి అనమాట. ఇది వచ్చేటప్పటికి 5.9 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇలా విడ్త్ ఎక్కువ ఉన్న వల్ల మనకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే లోపల డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ కో పాసెంజర్ కూర్చున్నప్పుడు ఒకరికొకరు తగులుతున్నట్టు ఇరుగ్గా ఉన్నట్టు అలా ఏమి ఉండదు, చాలా స్పేషియస్గా ఉంటుంది. బ్యాక్ సీట్ కూడా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా సరే ముగ్గురు చాలా హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట, అంత కంఫర్టబుల్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో హైట్ చూసుకున్నా సరే మనకి ఇది 5.3 ఫీట్ హైట్ అయితే వస్తుంది. బట్ 5.3 ఫీట్ హైట్ ఉండడం వల్ల మనకి లోపల హెడ్ రూమ్ అది
తక్కువ ఉంటుందేమో అనుకోకండి, హెడ్ రూమ్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా దీంట్లో ఇంకొకటి గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియంట్ అని చెప్పుకోవాలి. మరి టోటల్ గా ఆఫ్ రోడ్ కండిషన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ఇష్యూ రావచ్చేమో కానీ నార్మల్ రోడ్స్ లో కానీ నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే రాదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్ లో అయితే ఉంది. ఇక్కడ డిఫాగర్ లైన్స్ అవి ఏం లేవు. ఇక్కడ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి కొత్త లోగో మనకి కమర్షియల్ వెహికల్స్ లో చూసుకుంటే మనకి పాత లోగోనే ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది. బ్రేక్ లైట్ అయితే ఉంటుంది, యాజ్ వెల్ as రివర్స్ లైట్ అయితే ఉంటుంది. రిఫ్లెక్టర్ మొత్తం అంతా కలిపి సెటప్ అంతా ఒకే దాంట్లో అయితే వస్తుంది. దీంట్లో రివర్స్ కెమెరా అలాంటివి ఏం రావు, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి. XUV 300 అనే బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా యాజ్ వెల్ as రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. రేర్ పార్కింగ్ కెమెరా లేదు కానీ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు వెనకాల బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో బూట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్ లో ఉంది. 257 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. పేపర్ ఫిగర్స్ చూసుకుంటే 257 అనేది మనకి కొంచెం తక్కువ బూట్ స్పేస్ లో అనిపించచ్చు, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్ గా స్పేస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పేర్ టైర్ అయితే ఇచ్చారు. ఇది కూడా 16 ఇంచ్ ఇది. దాంతోపాటు టూల్ కిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పంచర్ కిట్ అయితే ఏమెవరు ఇక్కడైతే మనకి లైట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. అలాగే పార్సిల్ ట్రే కూడా దీంట్లో అయితే ఏం రాలేదు. ఇదే రివ్యూ గురించి నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చాను. దీని టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ షోరూమ్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. ఆఫర్ ఏంటి అనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. లీడ్ ఓపెనింగ్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో వచ్చేటప్పటికి 42 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. సో డీజిల్ యాజ్ వెల్ as డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ఇది వచ్చేటప్పటికి 20 లీటర్స్ అయితే వస్తుంది. మనకి పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి ఇప్పుడు వచ్చే డీజిల్ వెహికల్స్ లో మనకి డెఫ్ ట్యాంక్ కూడా యాడ్ చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అండ్ దెన్ దీని మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 16 వరకు అయితే వస్తుంది. ఈవెన్ ఎకానమీ మోడ్ లో మనం ట్రావెల్ చేస్తే కనుక 20 వచ్చిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కో పాసెంజర్ సీట్ దగ్గరికి అయితే వెళ్దాం. డ్రైవర్ పక్క సీట్ కి అయితే వెళ్దాం. మెయిన్ గా ఇక్కడ ఫీచర్స్ ఏమున్నాయనే చూద్దాం. డోర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇది ఒకటి ఇలాగ హ్యాండిల్ చేయడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ పవర్ విండోస్ కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ యాజ్ వెల్ as ఇదంతా కూడా టోటల్ ఫైబర్లు ఇచ్చారు. హార్డ్ ఫైబర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టెక్స్చర్ చూసుకున్నా సరే మొత్తం టోటల్ హార్డ్ ఫైబర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్స్ యాజ్ వెల్ as ట్వీటర్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. చిన్న బాటిల్ ఇక్కడ మనకి హాఫ్ లీటర్ బాటిల్, ఇక్కడ 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. అండ్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా మనకి దీంట్లో మెయిన్ గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అదే సేమ్ మనకి టాప్ అండ్ వేరియంట్స్ లోకి వెళ్తే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. బేస్ వేరియంట్ లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఏసీ వెంట్స్ అయితే ఈ టైప్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే మనకి డీసెంట్ గ్లవ్ బాక్స్ అయితే ఉంది. మరీ పెద్ద సైజ్ అయితే లేదు. కోల్డ్ గ్లవ్ బాక్స్ అవేం కాదు. మన డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి అంతా ఓకే. అండ్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ది ఎయిర్ బ్యాగ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉందన్నమాట సెట్టింగ్ అనేది. చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది. స్పేస్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ చూద్దాం. అటు సైడ్ ఏమున్నాయి, డోర్కి ఏమున్నాయి, యాజ్ వెల్ as ఈ మధ్యలో ఫీచర్స్. ఇక్కడ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అది అయితే ఏం లేదు. అటు సైడ్ నుంచి మనం అయితే చూద్దాం, యాక్సెస్ అవుదాం అటు సైడ్ నుంచి. టోటల్ అన్ని డోర్స్ లాక్ యాజ్ వెల్ as అన్లాక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాన్ని ఇది చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పవర్ విండో స్విచెస్ అనమాట. ఇది ఒకవేళ మనం ఇలా లాక్ చేసుకుంటే ఈవెన్ మనం ఆపరేట్ చేసినా అవి అయితే పనిచేయవు. ఇది మనకి వెనకాల పిల్లలు ఎవరైనా కూర్చున్నప్పుడు ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. అండ్ దెన్ అలాగే మనకి ఇది వచ్చేటప్పటికి ఆటో డౌన్ ఫీచర్ అయితే ఉంది, బట్ ఆటో అప్ ఫీచర్ అయితే లేదు. సో ఆటో అప్ ఫీచర్ లేదు కాబట్టి దీంట్లో పించ్ ప్రొటెక్షన్ అలాంటి ఫీచర్స్ కూడా ఏముండవు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ది పవర్ విండో అడ్జస్ట్మెంట్. అండ్ ఇవి వచ్చేటప్పటికి ORVMs రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ నుంచే మనం మాన్యువల్గా అయితే ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ ఇటు సైడ్ చూసుకున్న మనకి బాటిల్ హోల్డర్స్ అయితే 2 ఉన్నాయి. యాజ్ వెల్ as మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్పీకర్స్ యాజ్ వెల్ as ట్వీటర్కి అయితే ఉంది. అండ్ ఈ డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్న మనకి ఇది బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్స్ ఇలా ఏం రాదు. జస్ట్ రిక్లైన్ ఆప్షన్ ఉంది. యాజ్ వెల్ as ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ దెన్ స్టీరింగ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. బేసిక్ దీని మీద కంట్రోల్స్ అయితే ఏం లేవు. మధ్యలో మహేంద్ర లోగో అనేది అయితే ఒకటి వచ్చింది. మాన్యువల్ కాబట్టి మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇవి అయితే వస్తాయి. అండ్ దెన్ ఇది చూసుకుంటే మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ టిల్ట్ అయితే ఉంది. మనకి టెలిస్కోపిక్ అయితే ఏం లేదు. ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. ఇది మెయిన్గా మనం ఒకవేళ ఆన్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా ట్రాఫిక్ సిచ్యువేషన్లో కానీ, అంటే ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా సిగ్నల్ పడినప్పుడు మనకి ఎక్కువసేపు వెయిటింగ్ టైం ఉందనుకోండి, ఒక 10 seconds అవగానే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. యాజ్ వెల్ as మనము క్లచ్ ప్రెస్ చేసిన, యాజ్ వెల్ as స్టీరింగ్ ఒకవేళ జస్ట్ మూమెంట్ ఇచ్చినా మళ్ళీ లైఫ్కి వస్తుంది ఇంజిన్ అనేది. దానివల్ల ఫ్యూయల్ ఎకానమీ అనేది అయితే ఎక్కువ వస్తుంది.
అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఫ్రంట్ హెడ్ లైట్ ట్యూనింగ్ అయితే ఉంది, లెవెల్ ట్యూనింగ్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం. సో టైర్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ దెన్ కింద న్యూట్రల్, అక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే వస్తుంది. అండ్ ఓడో చూపిస్తుంది. యాజ్ వెల్ as ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఫ్యూయల్ ఎంత ఉందనేది అయితే చూపిస్తుంది, ఫ్యూయల్ రిలేటెడ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే స్పీడోమీటర్ మనకి 220 వరకు అయితే ఉంది, 220 km/h వరకు అయితే ఉంది. అండ్ దాని సెట్టింగ్స్ అన్ని కూడా మనము ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిప్ అని అయితే కనబడుతుంది కదా. సో డెఫ్ లెవెల్ చూపిస్తుంది. అండ్ డిజిటల్ క్లాక్ సెట్టింగ్, అండ్ దెన్ క్లస్టర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ట్రిప్ ఏ అవి చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఏలో వెళ్ళేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత, డ్రైవింగ్ టైం ఎంత, అలాగే ట్రిప్ బిలో వెళ్ళేటప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఎంత, డ్రైవింగ్ టైం ఎంత అనేది అయితే చూపిస్తుంది. డిస్టెన్స్ ఏమిటి, మన దాంట్లో ఉన్న డీజిల్ తోటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు అనేది చూపిస్తుంది. యాజ్ వెల్ as యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. సో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. టైర్ ప్రెషర్ మొత్తం అన్ని 31 అయితే ఉంది. అండ్ దెన్ టైర్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. అండ్ పైన టెంపరేచర్ యాజ్ వెల్ as టైం అయితే ఉంది. సో ఇవి మొత్తానికి దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ అవి ఏం లేవు. యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ వెంట్స్ అయితే టోటల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎక్కడ చూసినా సరే మనకి హార్డ్ టచ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఇక్కడ చూసుకున్నా లేదంటే ఇక్కడ చూసుకున్నా టోటల్ అంతా కూడా హార్డ్ టచ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఈ స్టీరింగ్కి సంబంధించిన ఒక సెట్టింగ్ అయితే ఉంది. సో ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ మనం ఇలా ఆన్ చేస్తే చూడండి, ఇక్కడ స్టీరింగ్ మోడ్ అనేది నార్మల్ వచ్చింది, ఈ స్టీరింగ్ మోడ్ స్పోర్ట్, యాజ్ వెల్ as స్టీరింగ్ మోడ్ కంఫర్ట్. ఇవేంటంటే మనకి ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఒకలాగా, లేదంటే స్పోర్ట్ అంటే మనకి స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒకలాగా, కంఫర్ట్ జోన్లో నార్మల్గా ఒకలాగా, అంటే 3 మోడ్స్ అయితే ఉంటాయి. మనం స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనకి స్టీరింగ్ అనేది కొంచెం హార్డ్ ఉండాలి. అదే సేమ్ ట్రాఫిక్లో ఎక్కువ మనం తిరుగుతున్నప్పుడు స్టీరింగ్ అనేది ఇలా తిప్పేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉండాలి. సో దాన్ని బట్టి మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 మోడ్స్ ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనము దీంట్లో ఈ మహీంద్రా XUV 300లో. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి టెంపరేచర్ సెట్టింగ్ అయితే ఉంది, కూల్ యాజ్ వెల్ as హాట్ పెట్టుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ డిఫాగర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ రీసర్క్యులేషన్ మోడ్కి అయితే ఉంది. ఈ ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ స్కూల్ టైప్ ఉంది. బట్ డిజైన్ పరంగా చూసుకోవడం కాదు, కానీ యూజబిలిటీ ప్రకారం చూసుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్ని డిజిటల్గా టచ్ రిలేటెడ్ అయితే ఇస్తున్నారు. దాంతో పోల్చుకుంటే నాకు పర్సనల్గా ఇదైతే ఇష్టం. అండ్ దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 6 స్పీడ్. యాజ్ వెల్ as ఇక్కడ చూసుకుంటే మనకి రివర్స్ అయితే ఈ టైప్లో అయితే ఉంటుందన్నమాట, రివర్స్ అనేది. సో ఇది. అండ్ దెన్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ చూసుకున్న మనకి కప్ హోల్డర్స్ 3 అయితే ఉన్నాయి. దీనికి ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు, బట్ ఆర్మ్ రెస్ట్ ఇష్యూ ఉంటే ఇంకొంచెం బాగుండేది. అండ్ దీంట్లో డ్రైవర్ సైడ్ అనే కాదు, ఇట్ సైడ్ కూడా మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్న మనకి మ్యాగ్నెటిక్ ప్యాడ్ అవి అయితే ఏం లేవు, ఛార్జింగ్ ప్యాడ్ అనేది జస్ట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ 12 volt సాకెట్కి ఇక్కడైతే ఉంది. అండ్ దెన్ ఈ పైన చూసుకుంటే మనకి ఇట్ సైడ్ మనకి వ్యాంటీ మిర్రర్ అలా ఏమి రావు, సన్ స్లైడర్ అయితే ఉంది అంతే. అండ్ ఇది వచ్చేటప్పటికి మైక్ అనమాట, మనం కాల్స్ అవి మాట్లాడుకోవడానికి అది సెట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వ్యాంటీ మిర్రర్ అయితే ఉంటుంది. సో వ్యాంటీ మిర్రర్తో పాటు ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ పైన ఇక్కడ మనకి లైట్స్ అయితే ఉంటాయి. సో ఇట్ సైడ్ లైట్ ఉంది, యాజ్ వెల్ as ఇట్ సైడ్ ఒక లైట్ అయితే ఉంది. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మనకి డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది కదా, డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు లైట్స్ వెలిగేటట్టు అది సెట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్లో అయినా సరే సన్ రూఫ్ అయితే ఒకటి ఇచ్చారు. అదైతే ఒకసారి ఓపెన్ చేద్దాం మనం. సో ఇక్కడ పానరామిక్ సన్ రూఫ్ అయితే ఏం కాదు. అండ్ ఈ కర్టెన్ వచ్చేటప్పటికి మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ డిమ్ ఫీచర్ తోటి IRVM అయితే ఉంది. ఫ్రంట్ సీట్ వచ్చేటప్పటికి నా హైట్ని బట్టి నేనైతే ప్లేస్ చేసుకున్నాను. అండ్ నా హైట్ వచ్చేటప్పటికి 5'8". అండ్ బ్యాక్ సైడ్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ ఇక్కడ సీట్ అయితే చాలా వైడ్ ఉంటుంది. సో 3 మెంబర్స్ కొంచెం లాగా ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా కూర్చోవచ్చు, వితౌట్ ఎనీ ఇష్యూ కూర్చోవచ్చు. ఎందుకంటే ఇది విడ్త్ ఎక్కువ ఇది కార్ అనేది. సో మనకి ఇక్కడ లెగ్ రూమ్ బాగుంది, యాజ్ వెల్ as ఇక్కడ థై సపోర్ట్ అయితే బాగుంది. అండ్ ఇందాక మనం బయట నుంచి మాట్లాడుకున్నాం చూసారా, ఒకటి 5.3 హైట్ అయితే ఉందని, 5.3 feet హైట్ అయితే ఉందని. బట్ ఇక్కడ హెడ్ రూమ్ చూడండి, హెడ్ రూమ్లో ఇక్కడ ఇష్యూ అయితే ఏం లేదు. ఈవెన్ 6 feet ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ తగిలేస్తుందనే ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ ఫ్రంట్ 2 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి.
యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనకి లైట్ అయితే ఇచ్చారు, రూఫ్ ల్యాంప్ అనేది. అండ్ ఈ మధ్యలో మనకి చూసుకుంటే ఎటువంటి సెట్టింగ్ అయితే ఏం లేవు, రేర్ ఏసీ వెంట్స్ కానీ లేదంటే ఛార్జింగ్ సాకెట్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. యాజ్ వెల్ as ఈ మధ్యలో మనకి హంప్ కూడా లేదు. సో 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. ఈవెన్ బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి స్పీకర్స్ ఉన్నాయి. యాజ్ వెల్ as ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉన్నాయి బోత్ సైడ్స్ అనేది. ఒక మంచి ఫీచర్. అండ్ ఈవెన్ ఈ గ్లాస్ ఏరియా చూసుకున్నా సరే మనకి పెద్ద గ్లాస్ ఏరియా ఉంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 10 కలర్ ఆప్షన్స్ ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తున్నాను. టోటల్ 7 వచ్చేటప్పటికి మనకి మోనోటోన్ కలర్స్ ఉంటాయి, 3 వచ్చేటప్పటికి జ్యువెల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ అట్ లాస్ట్ ప్రైస్ కదా, సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 13 lakh ఆన్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ అదే సేమ్ మనకి 2023 వేరియంట్, అంటే అప్ టు స్టాక్ లాస్ట్ అనమాట. అంటే ఎన్ని స్టాక్స్ అయితే ఉన్నాయో అవి అయ్యే వరకు వీళ్ళు ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు. ఆ ఆఫర్లో నియర్లీ మీకు ఇంకొక 1 lakh వరకు అయితే తగ్గచ్చు. అంటే 12 lakhకే మీరు ఈ కార్ని అయితే ఇంటికి తీసుకెళ్ళబోవచ్చు. అలాంటి ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఆఫర్ కానీ లేదంటే విత్ యాక్సెసరీస్ ప్రైస్ కానీ, ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకున్న ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.